హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీ చేసుకుందామండి. ఇది కృష్ణానది రివర్ ఫిష్ అండి, చేపల చెరువులోది కాదు. దీని పేరు వచ్చేసి నల్ల చిత్తురాయి అండి. నేను 1 కేజీ తీసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత మనకి 800 గ్రామ్స్ అయింది. దీంతో ఈరోజు మనం నల్ల చిత్తురాయి ఇగురు కర్రీ చేసుకుందామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇగురు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నానండి, కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం తుంచుకొని, ఒక పెద్ద ఆనియన్ వేసుకుందామండి గ్రేవీ కోసం, ఒక 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క అంతా పేస్ట్ పట్టేసుకుందాము. ముందుగా ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని మనం ఫిష్ కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఒక 150 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా, ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాము. వేసుకొని ఫ్రై చేసుకున్నామండి ఒక 5 మినిట్స్ మొత్తం వేగే వరకు. ఆనియన్స్ అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకొని మొత్తం వేసుకున్నాము, పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మసాలాతో పాటు వేయించుకున్నాము. మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నాము. మన కేజీకి ఒక గుప్పుడు వేసుకుందామండి రుచికి సరిపడా. మళ్ళీ చివరిలో ఒకసారి చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు 3 యాడ్ చేసేసుకుందామండి. ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుందాము. ఇవి పెద్ద స్పూన్లు అండి. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం కలిసే వరకు తిప్పుకుందామండి. మసాలా, ఉప్పు, కారం అన్నీ వేగిపోయాయండి. చూడు, అడుగు పట్టకుండా వెంటనే మనం ముక్కలు వేసేసుకుందాము. చూడండి, మనకు మసాలా నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఈ స్టేజ్లో మనం ముక్కలు యాడ్ చేసేసుకుందాం. మనం ఇప్పుడే మొత్తం తిప్పుకోవాలండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత తిప్పడానికి అవ్వదు. సో ఇప్పుడే కొంచెం మొత్తం కలిసే వరకు, మసాలా అంతా పట్టే వరకు చక్కగా గరిటతో తిప్పుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందామండి. కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. మనకి ఇప్పుడు దీనిలోంచి వాటర్ వచ్చే వరకు మీడియంలో పెట్టండి. మనం వాటర్ యాడ్ చేసే వరకు కూడా. చూడండి, మగ్గిపోయిందండి. ఇది నది చేప కదా, ఎక్కువ టైం టేకింగ్ అవ్వదండి, చాలా త్వరగా మగ్గిపోద్ది. చూడండి, ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. అసలు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి. ఒక 250 ml వరకు యాడ్ చేశానండి. అది కూడా గ్రేవీ కోసం అంతే. చూడండి, గెరిటితో కలుపుకోకుండా మనం ఇట్లా బాండీని అటు ఇటు కొదుక్కుంటే సరిపోద్దండి కలిసే వరకు. చాలా క్విక్గా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి ఆ వాటర్లో. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచండి, హైలో పెట్టద్దు. చూడండి, కదుపుకోండి, కొంచెం తిప్పుకోండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని, ఆల్మోస్ట్ 90% అయిపోయిందండి. మనం పొడి మసాలా, కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమేనండి. మూత పెట్టేసుకుని ఉడకనిద్దామండి. ఆ కొంచెం వాటర్ కూడా మొత్తం ఎగిరిపోనిద్దాము. చివరిలో కొత్తిమీర వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాము. ఈ కొంచెం ఉన్న పులుసు కూడా ధనియాల పౌడర్ వేసిన తర్వాత చిక్కపడిపోయిద్దండి. ఒక 2 మినిట్స్లో దింపేసుకోవచ్చు. ఈ ధనియాల పొడి, కొత్తిమీర పట్టేసిన తర్వాత మొత్తం ఈ మసాలా అంతా పట్టే వరకు తిప్పుకోండి. అయిపోయిందండి. ఒక 10 సెకండ్స్ అలా ఉంచేసి మనం స్టవ్ ఆపేసుకుందామండి. మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చండి. చూడండి, అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాము. ఆపేసుకుని సర్వ్ చేసుకుందాము. చూడండి, మన చేపల కూర రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్ అండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంది. చూడండి, మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఈ ప్లేట్
అంతేనండి, సర్వ్ చేసుకున్నామండి. ఎంతో రుచికరమైన చేపలు కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.